హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 14th చాప్టర్ ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్లో డివిజన్ ఆఫ్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుని ఎక్సర్సైజ్ 14.3లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ని డివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనం కామన్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం కదా, అలా ఫ్యాక్టర్స్గా రాసి ఏవేవి క్యాన్సిల్ అవుతాయో అవి క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలింది కోషెంట్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చూద్దాము. -20x⁴ డివైడెడ్ బై 10x². ముందుగా -20x⁴కి ఏ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని రాసుకున్నారు. మైనస్ ఉంది కాబట్టి ముందు -20ని 2 × 2 × 5, అలానే x⁴ని x × x × x అని రాశారు. డివైడెడ్ బై అంటే మనం ఇలా రాసుకోవచ్చు, బై అని రాసుకోవచ్చు. 10కి ఫ్యాక్టర్స్ 2 × 5, x² అంటే x × x. సో కామన్ ఫ్యాక్టర్స్ క్యాన్సిల్ అవుతాయి. 2 2 5 5, అలానే ఇక్కడ 2xలు, న్యూమరేటర్లో 2xలు. డినామినేటర్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్లో మిగిలింది కోషెంట్ అవుతుంది. -2 మిగులుతుంది, అలానే x × x మిగులుతుంది, -2x². అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ 7x² y² z² డివైడెడ్ బై 14xyz. 7 ఆల్రెడీ ప్రైమ్ నెంబరే కాబట్టి 7 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. x² x × x, y² y × y, z² z × z డివైడెడ్ బై అంటే దీన్ని డినామినేటర్లో రాసుకుంటాము. 14కి ఫ్యాక్టర్స్ 2 × 7, x × y × z. 7 7 క్యాన్సిల్, అలానే ఒక x ఒక y ఒక z క్యాన్సిల్ అవుతుంది. ఇక న్యూమరేటర్లో ఒక x ఒక y ఒక z ఉంటుంది, డినామినేటర్లో ఒక 2 ఉంటుంది. సో 1/2 xyz. అలాగే ట్రై దీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఈ 2 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ చేద్దాం. ట్రై దీస్లో ఫస్ట్ ప్రాబ్లం 24xy² బై 6yz². ఫస్ట్ ఆఫ్ ఆల్ 24కి ఫ్యాక్టర్స్ 2 12s, 12ని మళ్ళీ 2 6s అని రాసుకోవచ్చు, 6ని 2 3s అని రాసుకోవచ్చు. 2 2s 4, 4 2s 8, 8 3s 24 రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే మనకి x × y² z³ రాసేటప్పుడు ఇంటూ బదులుగా ఇట్లాగా పాయింట్ పెడదాము. ఎందుకంటే ఇంటూ రాస్తే దాన్ని కూడా x అనుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ వేరియబుల్స్ మధ్యలో ఇంటూ రాసేటప్పుడు దాన్ని డాట్తో డినోట్ చేద్దాం. x × y² అంటే y × y, z³ అంటే z × z × z బై 6yz². 6ని 2 3s అని రాయొచ్చు, ఇంటూ y ఇంటూ z² అంటే z × z. 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, ఒక y క్యాన్సిల్, 2 z's ఆర్ క్యాన్సిల్డ్. ఇక రిమైనింగ్ మిగిలింది 2 2s 4 x z. x ఒక y కూడా ఉంది, xyz. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ 63a² b⁴ c⁴ బై 7a² b² c³. 63కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫస్ట్ 63 అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 3 టేబుల్లో 3 21s, 21ని మళ్ళీ 3 7sగా రాసుకోవచ్చు. ఇంటూ a² అంటే a × a, b⁴ అంటే bని 4 టైమ్స్ రాసుకోవాలి, c⁴ అంటే cని 6 టైమ్స్ బై 7 ఆల్రెడీ ప్రైమ్ నెంబరే, ఇంకా 7కి ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. a² అంటే a × a, b² అంటే b × b, c³ అంటే cని 3 టైమ్స్ రాస్తాము. 7 7 క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, 2 bలు క్యాన్సిల్, అలానే 3 c's కూడా క్యాన్సిల్. రిమైనింగ్ న్యూమరేటర్లో 3 3s 9, అలాగే b² c³ అవుతుంది, b × b b², c × c × c c³ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ చేద్దాము. ఎక్సర్సైజ్ 14.3లో ఫస్ట్ ప్రాబ్లం క్యారీ అవుట్ ది ఫాలోయింగ్ డివిజన్స్. ఈ కింద ఇచ్చిన వాటిని డివిజన్ చేయాలంట. ఇవన్నీ కూడా మోనోమియల్ని మోనోమియల్తో డివైడ్ చేయడం. ఫస్ట్ వన్ 28x⁴ డివైడెడ్ బై 56x. 28x⁴ని న్యూమరేటర్లోను, 56xని డినామినేటర్లోను రాసుకోవాలి. సో ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయకపోయినా డైరెక్ట్గా ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. 14 2s 28, 14 4s are 56. మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 2s. అంటే నెంబర్స్తో క్యాన్సిల్ చేయాలి. 1/2. ఇక్కడ ఈ రెండింటికి కూడా బేస్ ఈక్వల్గా ఉంది, సో ఎక్స్పోనెంట్ని మైనస్ చేయాలి. x⁴ ఇక్కడ 1 ఉంది, -1 అవుతుంది. a⁴m/a⁴n లాగా ఉంది కదా, a⁴m - n అని రాసుకోవచ్చు.
బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో డివైడెడ్ బై గుర్తు కనుక ఉంటే ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. ఏ పవర్ m-1. సో హాఫ్ ఇంటూ ఎక్స్ 4 అంటే 3 అవుతుంది, x³ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ -36y³ డివైడెడ్ బై 9y². -36y³ న్యూమరేటర్లోను 9y² డినామినేటర్లోను రాసుకోవాలి. నెక్స్ట్ 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 9 1s 9 4s 36. సో మైనస్ ఉంది కాబట్టి ఒక నెంబర్కి మైనస్ వస్తుంది. -4. ఇక్కడ ఈ రెండింటికి కూడా బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. y⁻3 - 2 -4 ఇంటూ 3 - 2 అంటే 1. y⁻1 అంటే y. నెక్స్ట్ థర్డ్ వన్ 66pq² డివైడెడ్ బై 11qr². 66pq² న్యూమరేటర్లో రాసుకోవాలి. బై 11qr² డినామినేటర్లో రాసుకోవాలి. 11 1s 11 6 క్యాన్సిల్. నెంబర్స్తో క్యాన్సిల్ చేయాలి. p క్యాన్సిల్ అవ్వదు, న్యూమరేటర్లో మాత్రమే ఉంది. అలానే q² అంటే q ఇంటూ q అని అర్థం. ఒక q న్యూమరేటర్లో ఒక q క్యాన్సిల్ అవుతుంది. అలానే r³ అంటే r ఇంటూ r ఇంటూ r 3 టైమ్స్ రాస్తాము. డినామినేటర్లో 2 టైమ్స్ ఉంది. సో 2 r's క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మిగిలింది 6pqr. నెక్స్ట్ ఫోర్త్ వన్ 34x³ y³ z³ డివైడెడ్ బై 51xy² z³. 34x³ y³ z³ న్యూమరేటర్లోను 51xy² z³ డినామినేటర్లోను రాసుకోవాలి. నెంబర్స్తో క్యాన్సిల్ చేయాలి. 17 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 17 2s 34, 17 3s 51. అలాగే z³ క్యాన్సిల్. x³ x అని ఉంది. మీకు అర్థం కాకపోతే కనుక వీటిని ఎలాబరేట్ చేసుకుని రాసుకోవచ్చు. ఎక్స్పాన్షన్ ఫామ్. x³ అంటే x ఇంటూ x ఇంటూ x, y³ అంటే y ఇంటూ y ఇంటూ y. ఇది న్యూమరేటర్లో. అలానే డినామినేటర్లో x ఇంటూ y² అంటే y ఇంటూ y. సో ఇక్కడ ఒక x క్యాన్సిల్ అవుతుంది. అలానే వైలు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇక మిగిలింది న్యూమరేటర్లో x ఇంటూ x అంటే x² y. అలాగే ఇక్కడ కోఎఫిషియంట్ 2/3 x² y. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 12a⁸ b⁸8 డివైడెడ్ బై -6a⁴ b⁴. 12a⁸ b⁴8 డివైడెడ్ బై అని రాసుకోవచ్చు. -6a⁴ b⁴. ముందు నెంబర్స్ని క్యాన్సిల్ చేసుకోవాలి. 6 1s 6 2s. a⁸8 బై a⁴6. ఈ రెండింటికి కూడా బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. మధ్యలో డివైడెడ్ బై ఉంది కాబట్టి 2. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి డివైడెడ్ చేసే 2 నెంబర్స్లో ఏ నెంబర్కి మైనస్ ఉన్నా ఆన్సర్లో మైనస్ వస్తుంది. a⁸8 - 6. అలాగే ఈ రెండింటికి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. b⁸8 - 4 -2 a⁸2 8 - 6 అంటే 2, b⁸8 - 4 అంటే 4. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం డివైడ్ ది గివెన్ పాలినామియల్ బై ది గివెన్ మోనోమియల్. ఫస్ట్ ప్రాబ్లంలో మోనోమియల్ని మోనోమియల్తో డివైడ్ చేశాము. సెకండ్ వన్లో బైనామియల్ ఆర్ ట్రైనామియల్ని మోనోమియల్తో డివైడ్ చేయాలి. ఫస్ట్ వన్ 5x² - 6x డివైడెడ్ బై 3x. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడెడ్ బై గుర్తు తీసేసి బైగా రాసుకుందాము. బై 3x. సో ఈచ్ టర్మ్ని, అంటే ఇది బైనామియల్ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ప్రతి టర్మ్ని కూడా 3xతో డివైడ్ చేయాలి. 5x² బై 3x, మధ్యలో మైనస్ ఉంది. 6x బై 3x. ఈచ్ టర్మ్ని డివైడ్ చేయాలి 3x తోటి. ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని. 5/3 క్యాన్సిల్ అవ్వదు, ఈ రెండు కూడా క్యాన్సిల్ అవ్వవు కాబట్టి సేమ్ అదే రాసేస్తాము. x² బై x. x² అంటే x ఇంటూ x, డినామినేటర్లో ఒక x ఉంది అంటే పైన ఒక x కింద ఒక x క్యాన్సిల్ అయిపోతుంది, ఇంక x మిగులుతుంది. అలానే ఇక్కడ x క్యాన్సిల్. 3 1s 3 2s -2 మిగిలింది ఇక్కడ. 5/3x -2. నెక్స్ట్ సెకండ్ వన్ ట్రైనామియల్ని మోనోమియల్తో డివైడ్ చేయాలి. 3y⁸8 - 4y⁴6 + 5y⁴4 డివైడెడ్ బై y⁴. 3y⁸8 - 4y⁴6 + 5y⁴.
ఈ ట్రైనామియల్ మొత్తాన్ని కూడా y⁴తో డివైడ్ చేయాలి. ఈచ్ టర్మ్ని y⁴తో డివైడ్ చేయాలి. 3y⁴ ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది, మైనస్ రాసుకోవాలి. 4y⁴ ప్లస్ నెక్స్ట్ ప్లస్ ఉంది 5y⁴ ఈచ్ టర్మ్ని ఈ మోనోమియల్తో డివైడ్ చేయాలి. ఇక్కడ నెంబర్స్ ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు, కానీ డినామినేటర్లో మనకి ఎటువంటి కోషంట్ లేదు కాబట్టి క్యాన్సిల్ చేయడానికి ఈ 3 అనేది యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. అలాగే ఈ రెండింటికి కూడా బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. 8 - 4. నెక్స్ట్ కూడా ఇక్కడ 4తో డివైడ్ చేయడానికి ఇక్కడ నెంబర్ ఏం లేదు డినామినేటర్లో, 4 యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, సో ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. y⁴ - 4. ఇక్కడ y⁴ క్యాన్సిల్, 5 మిగులుతుంది. నెక్స్ట్ 3 × y⁴ 8 - 4 అంటే 4, -4 × y⁴ 6 - 4 అంటే 2 ప్లస్ 5. 3y⁴ - 4y² ప్లస్ 5. నెక్స్ట్ థర్డ్ వన్, దీని మొత్తాన్ని, ఇది ట్రైనామియల్, దీని మొత్తాన్ని కూడా ఈ మోనోమియల్తో డివైడ్ చేయాలి. 8x³ y² z² ప్లస్ x² y³ z² ప్లస్ x² y² z³ డివైడెడ్ బై 4x² y² z². సో ఇక్కడ ఈ రెండింటిని ఇక్కడే క్యాన్సిల్ చేసేద్దాం. 4 1s 4 2s. సో 2 యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం ముందు వైపుగా. ప్రతి టర్మ్ని కూడా ఈ కింద ఉన్న డినామినేటర్లో ఉన్న మోనోమియల్ తోటి డివైడ్ చేయాలి. x³ y² z² డివైడెడ్ బై x² y² z² ప్లస్ సెకండ్ టర్మ్ x² y³ z² by x² y² z² plus third term x² y² z³ by x² y² z². ముందున్న 2 కోషంట్ అనమాట, అది అలాగే ఉంటుంది. 2 × x² y² క్యాన్సిల్, z² క్యాన్సిల్. x³ అంటే x 3 టైమ్స్ రాస్తాం, x × x. మీకు అర్థం కాకపోతే ఇంకొక స్టెప్ రాసుకోండి. x² అంటే x × x, 2 x'లు క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్లో x మిగులుతుంది. అలాగే ఇక్కడ x² క్యాన్సిల్, z² క్యాన్సిల్. y³ by y², y³ అంటే y × y × y, y² అంటే y × y, 2 y'లు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ వన్లో x² క్యాన్సిల్, y² క్యాన్సిల్. z³ అంటే z × z × z బై z² అంటే z × z, 2 z'లు క్యాన్సిల్ అవుతాయి. ఇక మిగిలింది 2 × ఫస్ట్ టర్మ్లో x, సెకండ్ టర్మ్లో y, థర్డ్ టర్మ్లో z. 2 × x + y + z. నెక్స్ట్ ఫోర్త్ వన్ x³ + 2x² + 3x డివైడెడ్ బై 2x. ఈ 3 టర్మ్స్ని అంటే ట్రైనామియల్ని మోనోమియల్తో డివైడ్ చేయాలి, 2xతో డివైడ్ చేయాలి. ఈచ్ టర్మ్ని 2xతో డివైడ్ చేస్తున్నట్లుగా రాసుకోవాలి. x³ by 2x ప్లస్ 2x² by 2x ప్లస్ 3x by 2x. సో నెంబర్స్ ఏమైనా క్యాన్సిల్ అయ్యాయి ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ కోషంట్ 1/2 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 1/2. x³ by x, బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయొచ్చు. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఎక్స్పోనెంట్లో 1 ఉన్నట్లు. a⁴m/a⁴n లాగా ఉంది, a⁴m-n ప్లస్ 2 క్యాన్సిల్. ఇక్కడ కూడా a⁴m/a⁴n లాగా ఉంది, x⁴2 - 1. x క్యాన్సిల్, కోషంట్ మిగులుతుంది 3/2. 1/2 × x⁴3 - 1 అంటే 2 ప్లస్ x⁴2 - 1 అంటే 1, x⁴1 అంటే x అనే రాస్తాము, ప్లస్ 3/2. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, బైనామియల్ని మోనోమియల్తో డివైడ్ చేయాలి. p³ q⁴6 - p⁴6 q³ డివైడెడ్ బై p³ q³. ఈచ్ టర్మ్ని కూడా p³ q³ తోటి డివైడ్ చేయాలి. p³ q⁴6 by p³ q⁴q³ మైనస్ p⁴6 q³ by p³ × q³. సో క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. p³ p³ క్యాన్సిల్,
బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. 6 మైనస్ 3 మైనస్ క్యూ క్యూబ్ క్యాన్సిల్. బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. పీ పవర్ 6 మైనస్ 3 క్యూ పవర్ 6 మైనస్ 3 అంటే 3 మైనస్ పీ పవర్ 3 క్యూబ్ మైనస్ పీ క్యూబ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, వర్కౌట్ ది ఫాలోయింగ్ డివిజన్స్. ప్రతి ప్రాబ్లంలోనూ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ప్రాబ్లంలో మోనోమియల్ని మోనోమియల్తో డివైడ్ చేశాము. సెకండ్ ప్రాబ్లంలో బైనామియల్ ఆర్ ట్రైనామియల్ని మోనోమియల్తో డివైడ్ చేశాము. థర్డ్ ప్రాబ్లంలో బైనామియల్ని బైనామియల్తో కానీ లేదా ట్రైనామియల్ని బైనామియల్తో కానీ డివైడ్ చేస్తాం. అంటే పాలినామియల్ని పాలినామియల్తో డివైడ్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ ఈజీగానే ఉంటాయి, పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి కానీ పెద్ద కష్టమేమి కాదు, ఈజీగానే ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లం 10x మైనస్ 25 డివైడెడ్ బై 5. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఇది సెకండ్ ప్రాబ్లంలో లాగే ఉంది, బైనామియల్ని మోనోమియల్తో డివైడ్ చేయడం. 10x మైనస్ 25 బై 5 అని రాసుకుని ఈచ్ టర్మ్ని 5తో డివైడ్ చేయాలి. 10x బై 5 మైనస్ 25 బై 5. 5 1s 5 2s 5 1s 5 5s. రిమైనింగ్ రాసినట్లయితే 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 5. లేదా ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఈ ఫస్ట్ వన్కి ఫ్యాక్టర్స్ అంటే ఈ రెండిట్లోనూ 5 కామన్ ఫ్యాక్టర్గా ఉంది. సో 10x మైనస్ 25 బై 5గా రాసుకొని ఈ రెండిట్లోనూ 5 కామన్గా రాసినట్లయితే 5 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది, 2x మైనస్ 5 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది బై 5. 5 క్యాన్సిల్. ఇప్పుడు కూడా మనకి న్యూమరేటర్లో 2x మైనస్ 5 మిగులుతుంది. రెండు రకాలుగా ఎలాగైనా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, 10x మైనస్ 25 డివైడెడ్ బై 2x మైనస్ 5. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లాగే ఫస్ట్ 10x మైనస్ 25కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలన్నమాట. ముందు డివైడెడ్ బైని బైగా రాసుకుందాము, 2x మైనస్ 5. సో 10x మైనస్ 25 ఈ రెండు కూడా 5 కామన్ ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి 5 కామన్ ఫ్యాక్టర్గా రాసినట్లయితే 5 2s 10, xకి x రాసేస్తాము, మైనస్ 5 5s 25 బై 2x మైనస్ 5. 2x మైనస్ 5 2x మైనస్ 5 క్యాన్సిల్, మిగిలింది 5. నెక్స్ట్ థర్డ్ వన్, 10y ఇంటూ 6y ప్లస్ 21. దీన్ని న్యూమరేటర్లో రాసుకుంటాము, ప్లస్ 21 డివైడెడ్ బైని బైగా రాసుకుని 5 ఇంటూ 2y ప్లస్ 7. న్యూమరేటర్లో ఉన్న వాటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయేమో రాసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ 5 5 2s క్యాన్సిల్ అవుతుంది, 2y ఉంటుంది, 2y ఇంటూ ఈ రెండిట్లోనూ 3 కామన్గా వస్తుంది. సో 3 కామన్గా రాద్దాము, 3 2s 6 వైకి y ప్లస్ 3 టేబుల్లో 7 టైమ్స్ పోతుంది, 3 7s 21 బై 2y ప్లస్ 7. 2y ప్లస్ 7 2y ప్లస్ 7 క్యాన్సిల్, 3 2s 6 6 ఇంటూ y 6y కోషంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, 9x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ 3z మైనస్ 24. ఇది న్యూమరేటర్లో 3z మైనస్ 24 డివైడెడ్ బై అంటే బై 27xy ఇంటూ z మైనస్ 8. సో ఇక్కడ కామన్గా ఏమన్నా ఉంటే అవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 9 1s 9 3s. x స్క్వేర్ అంటే x ఇంటూ ఎక్స్, అలానే డినామినేటర్లో ఒక x ఉంది, న్యూమరేటర్లో ఒక x డినామినేటర్లో ఒక x క్యాన్సిల్ అయిపోతుంది. y స్క్వేర్ అంటే y ఇంటూ y, ఒక y కూడా క్యాన్సిల్ అవుతుంది డినామినేటర్లోది. అలాగే 3z మైనస్ 24లో 3 కామన్గా ఉంది, 24 అంటే 3 8s అని రాసుకోవచ్చు కదా. సో ఈ 3ని కామన్గా రాద్దాము. ఇక న్యూమరేటర్లో మిగిలింది xy, అలానే 3ని కామన్గా రాసినట్లయితే z మైనస్ 3 టేబుల్లో 24 8 టైమ్స్ పోతుంది, z మైనస్ 8 బై 3 ఇంటూ z మైనస్ 8. z మైనస్ 8 z మైనస్ 8 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, కోషంట్ xy. కోషంట్ అంటే ఆన్సర్ అనమాట. న్యూమరేటర్లో xy మాత్రమే మిగిలింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, చూడ్డానికి ఇది చాలా పెద్ద సమ్ లాగా ఉంది కానీ చాలా ఈజీగా ఉంటుంది. 96 ABC ఇంటూ 3a మైనస్ 12 ఇంటూ 5b మైనస్ 30. ఇది మొత్తం న్యూమరేటర్లో. బై డినామినేటర్లో 144 ఇంటూ a మైనస్ 4 ఇంటూ b మైనస్ 6. సో a మైనస్ 4 b మైనస్ 6 క్యాన్సిల్ అయ్యే విధంగా ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ క్యాన్సిల్ చేద్దాం. 12 8s 96,
12 12s 144. మరలా 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 2s 4 3s. నెక్స్ట్ అలానే ఇక్కడ 2abc మిగిలింది. 2abc ఇంటూ ఈ రెండిట్లోనూ 3 కామన్గా ఉంది. 3aలో 3 ఉంది. 12ని 3 4s అని రాస్తే 3 ఉంటుంది ఇక్కడ కూడా. సో 3 కామన్గా రాసినట్లయితే 3 ఇంటూ ఇక్కడ 3aలో 3 రాసేసాము. ఏ ఉంటుంది ఇంకా -12లో 4 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ ఈ రెండిట్లోనూ 5 కామన్గా ఉంది. 5 6 ఆర్ 30. ఇక్కడ కూడా 5 ఉంది. సో 5 కామన్గా రాసినట్లయితే b -6 టైమ్స్ పోతుంది. 5 6 ఆర్ 30 బై 3 ఇంటూ a -4 ఇంటూ b -6. 3 3 క్యాన్సిల్. a -4 క్యాన్సిల్. b -6 క్యాన్సిల్. న్యూమరేటర్లో మిగిలింది 2 5s 10. a ఇంటూ b ఇంటూ c abc 10 abc. నెక్స్ట్ వీడియోలో 4 5 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.